అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూసి తిని, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూసారండి, పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు కష్టపడి వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? చూడండి, మనము యుద్ధము చేస్తూ ఉన్నాం, పోరాటములు చేస్తూ ఉన్నాం, ప్రయాసపడుతూ ఉన్నాం, కష్టపడుతూ ఉన్నాం, శ్రమ పడుతూ ఉన్నాం, శోధింపబడుతూ ఉన్నాం, బాధింపబడుతూ ఉన్నాం, నిందింపబడుతూ ఉన్నాం, తిరుగులాడుతూ ఉన్నాం. ఎంతో అది కాలముతోనైనా, పనిలోనైనా, శ్రమలోనైనా, కుటుంబంలోనైనా, బిడ్డల విషయంలోనైనా, ఆరోగ్య విషయంలోనైనా, దేని విషయంలోనైనా కూడా మనము యుద్ధములు చేస్తూనే ఉన్నాం, కష్టపడుతూనే ఉన్నాం. అసలు యుద్ధము ఎక్కడ మొదలవుతుంది? అసలు యుద్ధము ఎప్పుడు ప్రారంభమవుతుంది చూసారంటే ఒకసారి చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం మీరు చదివినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, పరీక్షించుడి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యుద్ధములు, పోరాటములు ఎక్కడి నుండి కలుగుతున్నవి అనే మాటలు ఉంటాయి చూడండి. మీలో యుద్ధములను, పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా మీరు ఆశించుచున్నారు, కానీ దొరుకుటలేదు. నరహత్య చేయుదురు. దేవునికి స్తోత్రం. యుద్ధములు, పోరాటములు, సంశయములు, ఇరుకులు, ఇబ్బందులు, ద్వేషములు, మత్సరములు, విపత్తములు, గలిబిళ్ళు, గందరగోళాలు ఎక్కడ పుడుతున్నాయండి? దేహమందు, మన దేహంలో పుడుతున్నాయి. దేని కొరకు పుడతా ఉన్నాయి? దేని విషయంలో పుడతా ఉన్నాయి? భోగేచ్ఛల నిమిత్తము. భోగేచ్ఛలు అంటే వీళ్ళ భోగం చూడరా ఎంత బాగుంది అంటాము. వీళ్ళ భోగం ఎలా ఉందంటే అని అనుకుంటాం. అంటే దానిని మనం అర్థం చేసుకుంటే చూడండి, ఎంత గొప్పగా ఉన్నారో, ఎంత ఉన్నతంగా ఉన్నారో, ఎంత మంచిగా ఉన్నారో, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నారో, ఎంత సిరి కలిగి ఉన్నారో, ధనము కలిగి ఉన్నారో, అభివృద్ధి కలిగి ఉన్నారని మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే అసలే ఈ భోగేచ్ఛల వలనే కదా మనకి కారు ఉండాలని, నగలు ఉండాలని, మంచి స్థితి ఉండాలని, మంచి ఇల్లు ఉండాలని, మంచి అన్ని స్థితులు కలిగి ఉండాలని మనము పోటీ పడుతుంటాం. మనము ఒకరిని చూసి మనము వాతలు పెట్టుకుంటూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటామంటే మన లోకాన్ని ఆశించి లోకములో ఉన్నదంతా కూడా మన హృదయంలోనికి, మన దేహంలోనికి, మన ఒంటిలోనికి, మన ఇంటిలోనికి తెచ్చుకుంటూ ఉంటాం. అప్పుడే యుద్ధములు ప్రారంభమవుతాయి, అప్పుడే ద్వేషము ప్రారంభమవుతుంది, అప్పుడే మత్సరములు ప్రారంభమవుతాయి. మనము ప్రేమించేటటువంటి మనము, ప్రేమ కలిగి నడుచుకునేటటువంటి మనము, అది తండ్రి ప్రేమైనా, తల్లి ప్రేమైనా, బిడ్డల ప్రేమైనా, భార్య ప్రేమైనా, కుటుంబ ప్రేమైనా, బంధువుల ప్రేమైనా, ఏ ప్రేమైనా కూడా ఆ ప్రేమ ఏమైపోతుంది అంటే లోకములోకి వెళ్ళినప్పటికీ, లోకాన్ని చూసేసరికి, లోకాసులు కలిగి ఉండేసరికి మనలో ఉన్న ప్రేమ ద్వేషముగాను, యుద్ధములుగాను, పోరాటములుగాను మారిపోతూ ఉన్నది.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో మొదటి వచనంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. చాలండి. మీరు అన్ని విషయములలో చాలండి. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక మాట ఉంటుంది, ఏమండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి. ఎవరిని పోలి నడుచుకుంటున్నారు? ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు, జీవిస్తూ ఉంటారని అంటే మనం అంటాం కదా, చిన్నపిల్లలు ఏమండి వాళ్ళు వెతుకుతూ ఉన్నప్పుడు 2-3 సంవత్సరాలు వాళ్ళకి మాటలు వస్తున్నాయనేసరికి మనం ఏమైతే మాట్లాడుకుంటూ ఉంటామో, ఏమండి మనం ప్రతిదినము కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ మాటలు వాళ్ళు వింటున్నప్పుడు ఏం చేస్తారు? తాత అనమంటే తాత అంటారు, మామయ్య అనమంటే మామయ్య అంటారు, ఏమండి అమ్మమ్మ అనమంటే అమ్మమ్మ అంటారు. అదే మనం ఏం మాట్లాడుకుంటే వాళ్ళు అవి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏమైనా బూతులు మాట్లాడినప్పుడు, ఏమైనా ఏమండి వాళ్ళు రెక్లెస్గా మాట్లాడినప్పుడే ఎవరు నేర్పించారా నీకు అని అంటామ్మా. ఎక్కడ విన్నావురా నువ్వు? ఇది నీకు మంచి పద్ధతేనా? ఇది నీకు ఈ ప్రవర్తన మంచిదేనా? ఈ మాట తీరు మంచిదేనా? ఈ ఆలోచన మంచిదేనా? ఈ పనులు మంచియేనా మనం అడుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని పోలి నడుచుకోవాలి? ఏమండి ప్రేమించుటలోనైనా, ఏమండి మనము దేవుని చిత్తానుసారముగా నడుచుకున్నటలోనైనా, దేవుని చిత్తములో ఏమంటే మనము ఆత్మీయంగా ఎదుగుటలోనైనా, యథార్థముగాను నీతిగాను బ్రతకటములోనైనా ఎవరిని పోలి మనం నడుచుకుంటున్నాం? ఏమంటే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అసలు మనం ఎవరం? ఇశ్రాయేలీలమా, యూదులమా, అన్యులమా? ఎవరు మనం? క్రైస్తవులం. ఎవరు మనం? క్రైస్తవులం. ఎలా క్రైస్తవులయ్యాం? యేసుప్రభు వారిని నమ్మి ఆయన రక్షకుడని, ఏమంటే ఆయన పునరుద్ధానం ఇస్తాడని, నిత్య జీవం ఇస్తాడని, పరలోక భాగ్యం ఇస్తాడని మనం నమ్మి ఏం చేసాం? ఆయన నామములోనికి బాప్తిస్మం పొందాం. బాప్తిస్మం పొందగానే మనం ఏమైపోయాము అని అంటే, ఏమండి క్రైస్తవులం అయిపోయాము. అపోస్తల కార్యాల్లో ఉంటుంది, ఏమండి మొట్టమొదటిగా అంతియోకియాలో శిష్యులు క్రైస్తవులు అనబడిగా అనే మాట ఉంటుంది. అంటే మనం ఏమైపోయాము అని అంటే, యేసు ప్రభు నమ్ముకొనగానే, బాప్తిస్మం పొందగానే క్రైస్తవులమయ్యమ్మ. అందుకే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. ఏమండి ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ప్రేమను వెంటాడుడి అని రాయబడి ఉంటుంది. పుట్టినట్లు ఉంటుంది అన్నమాట. ప్రేమను వెంటాడుడి, ప్రేమించుటకు ప్రయాసపడుడి అని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెప్తున్నటువంటి మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నేను అందరినీ ప్రేమిస్తూ ఉన్నాను, నేను అందరినీ ఆదరిస్తూ ఉన్నాను, నేను దేవుని చిత్తములో నడుచుకుంటున్నాను, మీరు ఎలా ఉన్నారు అని ఆయన అడుగుతూ ఉన్నాడు. మేము ఎలా ఉన్నామండి? మేము ఎలా ఉన్నాము అని మనకు మనమే ఎవరిని అడగక్కర లేకుండా మనకు మనం ఆలోచించుకుంటే, నాకు నేనుగా ఎలా ఉన్నాను, నా జీవిత విధానం ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, నా ఆలోచన ఎలా ఉంది అని మనం ఒకసారి ఆలోచించుకుంటే, ఆ విషయాలను బట్టి కుటుంబంలో మనకేం జరుగుతూ ఉన్నదంటే, మనల్ని బట్టే పిల్లలు కూడా నడుచుకుంటూ ఉన్నారు. మనల్ని బట్టే పిల్లలు కూడా ఆ ఆలోచనలు, ఆ ప్రవర్తన, ఆ మాట తీరు కలిగి ఉంటున్నారు. అందును బట్టే వాక్యం ఏమంటుందంటే, యుద్ధములు, పోరాటములు ఎక్కడి నుంచి కలుగుతున్నాయి?
ద్వేషించటం అనేది ఎక్కడి నుంచి కలుగుతుంది? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తామన్నాయనంటే మన దేహములో నుండే. చూడండి, ప్రసంగి గ్రంథము ఈ 3వ అధ్యాయము 8వ వచనంలో, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు కష్టపడు వారికి తమకు వచ్చిన ఆ లాభమేమి? నీకు లాభమేమి వచ్చింది చెప్పండి? ఎవరికైనా ఏం లాభం వచ్చింది? ఈ లోకములో ఏ లాభం వచ్చింది? ఎంత లాభం వచ్చింది? అది ద్వేషించటంలోనైనా, యుద్ధము చేయటంలోనైనా, కష్టపడటంలోనైనా, ప్రయాసపడటంలోనైనా మనం ఎంత లాభం సంపాదించుకున్నాం? పగ పెట్టుకోవటంలోనైనా, కక్ష పెట్టుకోవటంలోనైనా, మచ్చర పడటంలోనైనా, దేని విషయంలోనైనా ఎంత సంపాదించుకున్నాం, ఎంత లాభం సంపాదించుకున్నామని మనం ఆలోచన చేస్తే ఏమండి, అందుకని ప్రభు అంటున్నాడు, పరలోక ప్రార్థన చేసేటప్పుడు, పరలోక ప్రార్థనలో శిష్యులకు నేర్పించినప్పుడు, ఏమండి, మా రుణములను ఏమండి మేము క్షమించి ఉన్న ప్రకారము అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిరోజు చెప్తూ ఉంటాం, ప్రార్థన చేసినప్పుడు చెప్తూ ఉంటాం, ముగింపు ప్రార్థనలో చెప్తూ ఉంటాం, ఎక్కడైనా ప్రార్థనలో ఉన్నప్పుడు ఈ పరలోక ప్రార్థన చెప్తూ ఉంటాం. మన రుణాలు క్షమించబడతా ఉన్నాయా? ఆ రుణం అలాగే వడ్డీ వేసి పెరిగిపోతూ ఉందా? భారం అయిపోతూ ఉందా? ఏమండి, అది ద్వేషమైన, పగ అయినా, కక్ష అయినా, మత్సరమైన, ఏమంటే అసూయ అయినా, కలహమైన పెరిగిపోతూ ఉందా? అసలు ఎందుకు వస్తూ ఉన్నాయి ఈ మత్సరములు, ఏమండి కలహములు, ఈ కొండెములు, ఈ యుద్ధములు ఇవన్నీ ఎందుకు వస్తూ ఉన్నాయంటే మన దేహము, మన స్థితి, మన ఆలోచనను బట్టే. ఎవరో ఎందుకండి ఆది దంపతులైనట్టు ఆదాము అవ్వల కోసం మనం ఆలోచన చేస్తే అవ్వమ్మ ఏం చేసిందండి? దేవుడు ఏం చెప్పాడు? తండ్రి అయినటువంటి దేవుడు ఏం చెప్పాడండి? ఈ తోటలో ఉన్న అన్ని చెట్లు ఫలాలు తినన్నాడు, కానీ దాని జోలికి వెళ్ళొద్దు అన్నాడు. మరి దేని జోలికి వెళ్ళారు? మనం దేని జోలికి వెళ్ళొద్దంటామో దాని జోలికే వెళ్తాము. ఏదైతే తినొద్దంటారో అదే తినడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైతే ముట్టొద్దంటామో దాన్నే ముట్టుకోవడానికి చూస్తారు. ఏదైతే చూడొద్దంటామో దాన్నే చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? ఏమైపోయారు? ఆదమవలం ఏమైపోయారమ్మా? ఏమైపోయారు? ఏదేని తోటలో నుండి బయటికి త్రోసివేయబడ్డారు. అక్కడి నుంచేనా మళ్ళీ ఎందుకు త్రోసివేయబడ్డారు? అక్కడ జీవవృక్ష ఫలాల చెట్టు ఉంది, ఇది తిని నిరంతరం జీవిస్తాడేమో అని బయటికి గింటేశాడు. అవునండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు పెట్టాడో చెట్టు? ఏమన్నా ఎందుకు పెట్టాడండి? మాకేం తెలుసు? ఆయనకే తెలవాలి, పెట్టిన ఆయనకే తెలవాలా. అది మంచి చెట్లు తెలుగునిచ్చే చెట్టు అయినా, జీవవృక్ష ఫలాల చెట్టు అయినా ఆయన ఎందుకు పెట్టాడో ఆయనకే తెలవాలి. ఏమండి, ఆ చెట్టు ఎక్కడ కనపడుతుంది మనకి? ఆది కాండంలో కనపడుతుంది. ఏమండి, మరలా ఎక్కడ కనపడుతుంది? ఈ మధ్యలో ఎక్కడైనా కనపడుతుందండి? ఏమండి, ఎక్కడైనా కనపడుతుందా? ఎవరైనా చెప్పగలరా? ఏమండి, ఈ ప్రకటన గ్రంథంలో కనపడుతుంది, మధ్యలో ఎక్కడైనా కనపడుతుందా అని అడిగాను నేను. మధ్యలో ఎక్కడైనా కనపడుతుందండి? ఎహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది, 47వ అధ్యాయంలో 12వ వచనం నుంచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు పెట్టాడు? ఏమన్నా ఆ చెట్లు ఎందుకు పెట్టాడు? వాళ్ళకి తెలవాలని పెట్టాడు. తెలవాలని పెడితే తెలుసుకున్నారా? ఏం తెలుసుకున్నారా? ముఖం ఏం తెలుసుకున్నారో చెప్పండి. అలా ఏం తెలుసుకున్నారో? వెళ్ళి ఏదైతే తినొద్దన్నాడో దాన్ని తినడానికి వెళ్ళి ఏం తెచ్చుకున్నారు? షేటు కొని తెచ్చుకున్నారు. ఏ చెట్టు దగ్గరికి అయితే మనం వెళ్ళొద్దంటున్నామో, ఏ త్రోవలోనైతే వెళ్ళొద్దంటున్నామో, ఎక్కడికైతే వెళ్ళొద్దంటున్నామో, ఏదైతే మాట్లాడొద్దంటున్నామో, ఏ ఆలోచన అయితే కలిగి ఉండొద్దంటున్నామో, ఏ మాట తీరైతే కలిగి ఉండొద్దంటున్నామో దాని దగ్గరికే వెళ్తాము. ఏమండి, దేవుని స్తోత్ర. ఏమంటారు?
అరే జాగ్రత్తరా ముళ్ళు గుచ్చుకుంటాయంటే ఏమంటారు? మాకు తెలదా, చెప్పాలా, మాకు కళ్ళు లేవా, మాకు తెలివి లేదా, మాకు బుద్ధి లేదా అంటారు. గుచ్చుకున్నాక అమ్మోయ్ బాబోయ్ అంటారు. అవునా? ఎవరు గుర్తొస్తారు అప్పుడు? ఎవరు గుర్తొస్తారు? అమ్మా బాబులే గుర్తొస్తారు. అమ్మోయ్ బాబోయ్ అంటారు. అప్పుడు దాకా ఎవరు గుర్తురారు? చెప్తున్నా సరే ఏమంటారు? మాకు అన్నీ తెలుసు. ఏం తెలుసు? అన్నీ తెలుసు అంటారు. అలాగే తండ్రి చెప్పినటువంటి మాట ఆదాము అవ్వలో వినలేదు. వినకుండా ఏం చేశారు? ఏమండి, ఆ పండు తిని ఏం చేసుకున్నారు? శాపాన్ని కొని తెచ్చుకున్నారు. అందుకనే లోకంలో ఉన్నవాడు సాతాను ఏమంటుందంటే, చూడొద్దన్నాడా, తినొద్దన్నాడా, ఇది నిజమా, నిజమేనా, నువ్వు చచ్చిపోతావా, ఏమంటారంటే ఏం చేస్తుంది? అవ్వమ్మని ఏం చేసింది సాతాను? ఏమన్నదండి అక్కడ? ఇది నిజమా అని చెప్పి ఏమంది? ఇది నువ్వు తినుదినమున నీ కన్నులు తెరవబడతాయి, నువ్వు దేవతవు అయిపోతావు అన్నాడు. ఏమన్నాడు సాతాను గాడు? ఈ లోకంలో ఉన్న వాళ్ళు అలాగే మాట్లాడతారు. అమ్మా నువ్వెంత దేవతవమ్మా, నువ్వెంత అందంగా ఉన్నావమ్మా, నువ్వెంత సౌందర్యంగా ఉన్నావమ్మా, నువ్వెంత తెలివైన దానివమ్మా అని మాట్లాడతారు లోకంలో ఉన్నోళ్ళు. కానీ ఏమవుతుంది ఆఖరికి? ఏమండి, చెప్పిన వాళ్ళు ఎక్కడైనా కనపడ్డారా? వాళ్ళిద్దరిని గెంటేశాక ఏమండి, చెప్పిన వాళ్ళు ఎక్కడైనా కనపడ్డారా? ఆ చెప్పిన సాతాను కూడా వచ్చిందా, నేనున్నాను మీకు ఎందుకు అందా అన్నదా? అనలేదు. ఎందుకు అనలేదు? వాళ్ళిద్దరూ పాడైపోవటమే కావాలి, వాళ్ళిద్దరూ నశించిపోవటమే కావాలి. వాళ్ళిద్దరిని నన్ను కాదని నేనుండగా మళ్ళీ వాళ్ళిద్దరిని ఎవరినో ప్రత్యేకించి మరలా పుట్టించాడు. నేను ఊరుకుంటానని ఏం చేసింది? ఏమండి, ఆదామమ్మలకి సర్వ సృష్టి మీద అధికారం ఇస్తే వాళ్ళు చిన్న మాట విషయంలో అధికారం అంతా పోగొట్టుకుని ఏం చేశారు? సాతానికి తాకట్టు పెట్టేశారు. ఎవరికి తాకట్టు పెట్టారు? సాతానికి తాకట్టు పెట్టేశారు. అబద్ధం ఆడి పండు తిని ఏమంటే సర్వసృష్టిని తాకట్టు పెట్టారు. దాన్ని ఎవరు విడిపించారనంటే కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభు వారు విడిపించారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి ఈ మాటలు మరి ఒకసారి మనం చదివినట్లయితే ఏమండి 8వ వచనము. లాభమేమి? ఏమొచ్చింది లాభం? అవ్వమ్మలకి ఆదావులకి ఎవరికి వాళ్ళకి వచ్చినటువంటి లాభం ఏంటి? ఏమొచ్చింది లాభం చెప్పండి? సాతాను మాట వింటే ఏమొచ్చింది లాభం చెప్పండి? వాళ్ళ ఆలోచన ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటే ఏమొచ్చింది చెప్పండి? వాళ్ళ ఉద్దేశ ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటే ఏమొచ్చింది చెప్పండి? అది గెహజీకైనా ఆకానికైనా ఈ లోకములో దేవుని మాట వినకుండా దేవుని చిత్తము చేయకోకుండా ఏమొచ్చింది వాళ్ళకి లాభం అంటే ఏమొచ్చింది? ఆకానికేమో మరణం వచ్చింది, గెహజీకేమో కుష్ఠరోగం వచ్చింది, ఆదాము అవ్వలకేమో శాపం వచ్చింది, మరణం వచ్చింది, బయటకు త్రోసివేయబడ్డారు. అవునా? లాభం ఏమవుతుందంటే మనకి ఏం లాభం పొందుకుంటలేదు. చివరాఖరికి తిప్పలు పడుతున్నాం కూటి కోసం, కోటి విద్యలని ఏం చేస్తున్నాం? కూటి కోసం కోటి విద్యలు. ఎన్ని విద్యలు? దేవునికి స్తోత్రం చెప్పండి. అందరము చేతుల పైకెత్తి ఒకసారి దేవుని స్తోత్రాలు చెల్లిందాం. దేవునికి స్తోత్రం. ఆ కూటి కోసము కోటి విద్యలే. ఈ కూటి కోసం, ఈ పొట్ట కోసమే, ఈ జాడ పొట్ట కోసమే, ఈ బాలుడి దేహం కోసమే. ఏమవుతుంది? ఈ దేహం చివరాఖరికి ఏమీ ఉండదు. ఈ దేహం ఉంటుందా? ఈ దేహము ఈ ఆత్మ విడిచిపెట్టేసిన తర్వాత ఈ మట్టి దేహమును ఎక్కడ పెడుతున్నాము? అయిపోయి మా నాన్నగారు, మా అమ్మగారని ఇంట్లో పెట్టుకుంటున్నామా? మా తాతగారు ఎంత సంపాదించాడు, అంత సంపాదించాడని వాళ్ళకి ఏమైనా మనము ఏం చేస్తున్నాము? వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నామా? ఎదురుకుండా పెట్టుకుంటున్నామా? ఏమవుతూ పెట్టుకుంటా అలాగా? ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నామండి? వాళ్ళు తీసుకెళ్ళి
మన్నైనటువంటి దేహాన్ని మట్టికి అప్పగించేస్తాము. దేవుని స్తోత్రం. అంటే మనం వస్తా ఏమీ తీసుకురాలేదు, పోతా ఏమీ తీసుకెళ్ళలేదు. మధ్యలో వచ్చింది మధ్యలోనే ఉండిపోతుంది. అవునండి, దేవునికి స్తోత్రం. మరైతే ఈ లోకంలో ఏం జరుగుతూ ఉంది, ఏమవుతా ఉంది అని అంటే, ఈ కింద మాటలు 9వ వచనం మనం చదివినట్లయితే, కష్టపడు వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి. ఏమండి, తర్వాత మాట, నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని. ఏంటంటండి, ఏం పెట్టాడంట? అభ్యాసం పొందాలి, నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఏమండి, ఆదామములు దేవుని మాట వినకపోతే ఏం జరిగింది? ఏమండి, నేర్చుకోవాలి. దేవుని మాట వినకపోతే, ఏమండి, కయ్యేలు దేవుని మాట వినకపోతే ఏం జరిగింది? నేర్చుకోవాలి. గ్యాజీకి ఏమంటే కుష్ఠరోగం వచ్చింది, దేవుని మాట వినకపోతే ఏం జరిగింది? కుష్ఠరోగం వచ్చింది. నేర్చుకోవాలి. ఏమండి, ఆకాను చేయొద్దన్న పని చేశాడు, సౌలు చేయొద్దన్న పని చేశాడు. చేసినప్పుడు ఏం జరిగింది? నేర్చుకోవాలి. 2 చేతుల నిండా కష్టం ఉంటుంది, కష్టపడుతున్నాం. చివరాఖరికి ఏం జరుగుతూ ఉంది? నేర్చుకోవాలి. ఏమండి, ఉదయం నుండి సాయంకాలం వరకు కష్టపడుతూ ఉన్నాం, ఏమంటే పోరాటం చేస్తూ ఉన్నాం, ప్రయాసపడుతున్నాం. నేర్చుకోవాలి. దేనికోసం? నేర్చుకోవాలి. నేర్పుతూ ఉన్నాడు దేవుడు మనకి. ఏమండి, నేర్పుతూ ఉన్నాడు. ఏం నేర్పుతూ ఉన్నాడంటే, ఏమండి, బాల్యములో ఎలా ఉండాలో, యవ్వన కాలములో ఎలా ఉండాలో, ఏమండి, నడిప్రాయములో ఎలా ఉండాలో, వృద్ధాప్యమందు ఎలా ఉండాలో దేవుడు నేర్పుతూ ఉన్నాడు. నరులు అభ్యాసము పొందవలెనని ఈ కష్టమును వారికి పెట్టారు. మీకు ఎప్పుడైనా ప్రయాసపడుతూ ఉంటారు కదా, కష్టపడుతూ ఉంటారు కదా. బాగా కష్టం వచ్చినప్పుడు ఏమన్నా ఎప్పుడైనా ఏదైనా అనిపించిందా? ఈ ఇంట్లో ఎందుకు పుట్టానురా, ఈ కుటుంబంలో ఎందుకు పుట్టానురా, అంతా ఒక కోట లేకపోతే ఇల్లు, ధనము, పొలం ఉన్నవాడి ఇంట్లో నేను పుట్టవచ్చు కదా, ఫలానా ఇంట్లో నేను పుట్టవచ్చు కదా అని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోలేదా? అయ్యో, మీరు ఎంత మంచోళ్ళండి, మీరు చాలా మంచోళ్ళు. అంటే అసలే మీరు ఎంత కష్టమైనా ఓర్చుకుంటున్నారని అంట, అంత సహనము కలిగి ఉన్నారన్నమాట. ఏమండి, కష్టపడినప్పుడు, బాధపడినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నాకెందుకు ఇలా జరగాలి, నాకెందుకు ఇంత పేదరికము, నేను ఎందుకు ఈ మధ్యతరగతి కుటుంబంలో ఉన్నాను, నేను ఎందుకు పిల్లల కోసమైనా, కుటుంబం కోసమైనా, నా కోసమైనా ఇంత కష్టపడుతున్నాను అని మనము ఒక్కొక్కసారి ఆలోచన చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం జట్లపాలెం రోడ్డు అంటూ వెళ్తూ ఉంటే అక్కడ వాళ్ళు ఎంత మంచిగా, ఎంత సంతోషముగా ఉంటారో, అలా సిటీలోకి వెళ్ళగానే అంతా మనకి చాలా బిజీగాను, గందరగోళముగాను, ఏమండి, సమయం లేని వారిగా ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. ఏమండి, ఎక్కడైనా అంతే, ఎక్కడ చూసినా అంతే. ఏమండి, ఊరిలో చూసినా, పల్లెటూరులో చూసినా, పొలంలో చూసినా, ఇంటిలో చూసినా, పట్టణంలో చూసినా, దేశంలో చూసినా, ఎక్కడ చూసినా కూడా అందరూ బిజీ అయిపోతూ ఉన్నారు. ఎవరు బిజీ వాళ్ళకు ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. ఇదంతా ఎందుకు పెట్టాడు ఆయన అనంటే, నరులు అభ్యాసము పొందవలెనని. వాళ్ళు నేర్చుకోవాలన్నమాట. ఏం నేర్చుకోవాలి? ఈ తాగుబోతు భర్త నాకు ఇచ్చి అది బాగా తాగుతుంటే నేను నేర్చుకోవాలా? ఈ మతులేని బట్టి నేను నేర్చుకోవాలా? ఈ మూర్ఖుని బట్టి నేను నేర్చుకోవాలా? ఏమండి, ఈ పిచ్చోని బట్టి, ఈ పిచ్చదాన్ని బట్టి నేను నేర్చుకోవాలా? ఏమి నేర్చుకోవాలి? ఏమి నేర్చుకోవాలో, ఏమి నేర్పించాలో ఆయనకు తెలుసు, దేవునికి తెలుసు. సామెతల గ్రంథంలో 21వ అధ్యాయంలో ఏమనుందండి?
మొదటి వచనంలో ఏముంది? రాజు హృదయము ఆ దేవుని చేతిలో ఉన్నది, అది దానిని నీటి కాలువల వలె తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పుచున్నాడు. ఏం చేస్తూ ఉన్నాడంట? చూడండి ఒకసారి ఆ మాటను మీరు అందరూ. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, దాని తన చిత్తవృత్తి చొప్పున త్రిప్పును. చాలండి. త్రిప్పుతాడు, ఎప్పుడో ఒకప్పుడు తిప్పుతాడు. తిప్పేదాకా చూడాల్సిందే. నువ్వెంత తిప్పునా అది తిరగదు. ఏమండి? కుక్కతోగా ఎంత నిదానం చేసినా ఆ నిదానం అవ్వదు. ఎందుకని? అది ఎవరి తోకది? అది కుక్క తోక కాబట్టి. ఏమండి? ఒక మనిషిని సరిచేద్దామన్నా, ఒక యవన బిడ్డనైనా, చిన్నవాడినైనా, పెద్దవాడినైనా, రాజునైనా, మంత్రినైనా, ఉన్నవాడినైనా, తెలివి ఉన్నవాడినైనా, ఎలాంటి వాడినైనా సరిచేద్దామని మనం చూసినా అది సరికాక మనము ఎన్నోసార్లు తిప్పలు పడిన వారిగా, బోల్తాలు పడిన వారిగా ఉన్నాం. కానీ ఆయన అంటున్నాడు, ఆయన టైం వచ్చినప్పుడంట త్రిప్పుతాడంట. ఎలా తిప్పాలో, ఎక్కడికి తిప్పాలో, ఏ మార్గంలో త్రిప్పాలో, ఏ త్రోవలో నడిపించాలో, ఏ టయానికి మరల్చాలో, మార్చాలో, మారు మనసుని ఇవ్వాలో, సమయం ఇవ్వాలో ఆయన ఖచ్చితంగా త్రిప్పుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. అభ్యాసము పొందవలనని ఆయన ఇది పెట్టి ఉన్నాడు. ఎందుకు పెట్టాడు అని అంటే, కిందకి చదవండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 3వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్నా దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు దానిని ఆయన నియమించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు ఆయన నియమించాడు. ఏ కాలం ఇది? ఏ కాలం ఇది? ఏ కాలం అండి? వర్షాకాలం. ఈ వర్షాకాలం తర్వాత ఏమొస్తుంది? శీతాకాలం వస్తుంది. తర్వాత వేసవి కాలం వస్తుంది. వద్దు మాకు శీతాకాలం వద్దు, యాసకాలం కావాలంటే వస్తుందా? మనము ముహూర్తాలు పెట్టించుకుని పూజలు చేసి, పండితులను పిలిచి, వేపనూనె పిలిచి మాకు వర్షాకాలం తర్వాత శీతాకాలం వద్దు, యాసకాలమే కావాలంటే వస్తుందా? రాదు. ఎందుకు వస్తుంది? వస్తుందండి? రాదు. దేని కాలమునందు అది చక్కగా ఉండినట్లు ఆయన నియమించాడు. దేవునికి స్తోత్రం. భూమి తన చుట్టూ తాను తిరగవలనని ఆయన పెట్టాడు. తిరుగుతుందా లేదా? తెలుసా మీకు? తిరుగుతుందా? భూమి తిరుగుతూ ఉందా? తన చుట్టూ తాను తిరిగినప్పటికీ ఎంత టైం పడుతుంది? ఎంత టైము? 24 గంటలు పడుతుంది. దాన్నే మనం ఏమంటాం? ఒక రోజు. పగలు రాత్రి కలిపితే 24 గంటలు. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు. దీన్ని ఎవరైనా మార్చగలరా? మార్చగలరా? మార్చలేరు. ఎవరు మార్చలేరు. భూమి ఎవరి చుట్టూ తిరుగుతుంది? ఎవరి చుట్టూ తిరుగుతుందండి? దాన్ని ఎవరైనా మార్చగలరా? ఆయన నియమించాడు అంతే. ఆయన చెప్పాడు. ఏమన్నాడు? వేసవి కాలము, వర్షాకాలము, శీతాకాలము మీకు ఉంటుంది అని ఎవరితో చెప్పాడు? ఎవరితోనమ్మా? నోవాహుతో చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు ఆయన? జలప్రలయం తర్వాత నోవాహు వాడలో నుండి బయటకు వచ్చిన తర్వాత నోవాహు బలిపీఠము కట్టి పక్షులను, జంతువులను వధించి దహన బలి చేసిన తర్వాత దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో
నేను ఇంక ఎప్పుడు జలప్రలయమును రప్పించను. మీకు వర్షాకాలం ఉంటుంది, వేసవి కాలం ఉంటుంది, శీతోష్ణ కాలము ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పెట్టిన దాన్ని ఎవరైనా మార్చగలిగారా? ఇప్పుడు వరకు ఆయన నియమించిన దాన్ని ఎవరైనా మార్చగలిగారంటే ఎవరు మార్చలేరు. నీ జీవితాన్ని ఎవరైనా మార్చగలరంటే ఎవరు మార్చలేరు. నీ పరిస్థితులు ఎవరైనా మార్చగలరంటే మార్చలేరు. నువ్వు వెళ్ళే మార్గాన్ని ఎవరైనా తప్పించగలరంటే ఎవరు తప్పించలేరు. ఎందుకనంటే నీ కాలము ఆయన చేతిలో ఉన్నది, నీ దినములన్నీ ఆయన చేతిలో ఉన్నవి. దేవునికి స్తోత్రం. 139 కీర్తన 16వ వచనంలో మాటలు రాయబడి ఉంటాయి. 139వ కీర్తన సరే చదవండి. చాలండి. పుట్నోట్లో ఏమని రాయబడి ఉందండి? పుట్నోట్లో నా అవయవములు దినదినము రూపింపబడుచు ఉండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవునికి స్తోత్రం. ఎప్పటి నుంచి అండి? తల్లి గర్భములో నువ్వు పిండంగా పడినప్పుడే ఏం జరిగిందంట? నువ్వు పిండముగా పడినప్పుడే, నీ అవయవాలు ఏర్పడుతూ ఉన్నప్పుడే నీ దినములెన్నో, నీ కాలం ఎంతో, నీ వయసు ఎంతో, నీ పరిస్థితి ఏంటో, నువ్వేం చేయాలో, నీ జీవితంలో ఏం జరగబోతుందో, నువ్వెక్కడుంటావో, నువ్వే స్థలంలో ఉంటావో, నువ్వేం చేయబోతున్నావో, నువ్వే విధముగా నడుచుకోవాలి లోకములో ఆయన ముందే నియమించేశాడు. ఆయన ముందే నియమించేశాడు. నియమించేసిన తర్వాత దాన్ని ఎవడో కూడా తీయలేడు. ఏమండి? దాన్ని మార్చలేదు. ఎందుకనంటే ఆయన నియమించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ 9వ వచనంలో ఏం రాయబడి ఉందండి? మనము తల్లి గర్భములో ఉన్నప్పుడు, ఈ లోకములోనికి రాకమునుపే, నీవు ఏమి ఎరగకముందే, నీకు జీవము రాకముందే, ఈ లోకములోనికి రాకముందు, నువ్వు పుట్టకముందే నీ దినాలన్నీ కూడా లెక్కించేశాడు. మీరు ఎప్పుడైనా అనుకున్నారా? నేను ఈ ఊర్లో ఉండాలనుకున్నాను, ఇక్కడ చదువుకోవాలనుకుంటున్నాను, నేను ఫలానా ఊర్లో ఉండాలనుకున్నాను, పట్టణానికి వెళ్ళాలనుకున్నాను, ఫలానా దేశంలో ఉండాలనుకున్నాను, లేదా ఫలానా ఇంట్లో ఉండాలనుకుంటున్నాను, లేదా నేను ఇలా నడుచుకోవాలనుకుంటున్నాను, నేను ఇలా ఉండాలి, నేను ఈ ఆలోచనలు కలిగి ఉండాలనుకున్నాను. రకరకాలైనటువంటి పరిస్థితులు మన జీవితంలో కనపడతాయి. అయినను కూడా అది మన ఇష్టం అంటే మన ఇష్టం కాదు. మనం అనుకున్నట్టు అన్నీ జరిగిపోతే ఇంకేంటండి? నేను ఈరోజు ఇది అనుకున్నాను, ఈ సమయం సాయంత్రానికి జరగాలి. ఎవరు అంటారు కదా, ఒక ఆయన అంట చెట్టు నాటాడంట, మొక్కని నాటాడంట. మరలా నేను తిరిగి వచ్చేసరికి నువ్వు ఏమన్నాడంట, కాయాలి, ఆ కాయలు ఆ పళ్ళు నేను తినాలన్నాడంట. వెళ్ళాడంట, ఊరికి వెళ్ళాడంట, మధ్యాహ్నానికి సాయంత్రం తిరిగి వచ్చాడంట. కాసేస్తుందా కాయలు? ఎందుకని? దాని కాలం రావాలి. అది మామిడి చెట్టు అయినా, జామ చెట్టు అయినా, నేరేడు చెట్టు అయినా, కొబ్బరి చెట్టు అయినా, అరటి చెట్టు అయినా, దాని కాలం రావాలి, దాని సమయం రావాలి. ఆ టయానికి అది పూత పడుతుంది. అవునా? పూత పడుతుంది, ఫలాలు ఇస్తుంది. అంతవరకు మనం ఏం చేస్తాము? దానికి నీరు పోసి ఎరువు వేసి మంచిగా దానిని పెంచిన తర్వాత ఒకానొక సమయం వచ్చినప్పుడు ఆ ఫలాలను మనం తింటాము. అవేమీ లేకపోకుండా మనము ఇప్పుడు అన్నట్టే మధ్యాహ్నం జరిగిపోవాలి, వెంటనే జరిగిపోవాలంటే జరుగుతుందంటే జరగదు. మన పనులు ఎలా ఉంటాయంటే మామిడి చెట్టు మన ఇంట్లోనే ఉంటుంది, మన తోటలోనే ఏదో రకంగా అది లేచి ఉంటుంది. కానీ మనం ఏం కోరుకుంటామంటే హైబ్రిడ్ చెట్టు కోరుకుంటాము. ఏ చెట్టు?
హైబ్రిడ్ చెట్టు. ఇంట్లో చెట్టు నచ్చదు మనకి, ఇంట్లో ఫలాలు నచ్చవు మనకి. ఏమి నచ్చుతాయి మనకి? హైబ్రిడ్ చెట్టు నచ్చుతుంది. అది బ్రీడ్. అది ఎందుకని? అది మొక్కగా ఉన్నప్పుడే, ఏమండి, చిన్న మొక్కగా ఉన్నప్పుడే అది కిందే కాయలు కాసేస్తుంది. ఏమండి, మా ఆత్మీయ తండ్రి గారు జోనాథన్ గారు తెలుసా మీ అందరికీ తెలుసా? దేవుడి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అలా ఇందులో ఏమీ మాయా లేదు, మంత్రము లేదు. ఏమన్నా మాయం ఉందా? జోనాథన్ గారు తెలుసు కదా మీకు, అది తెలుసా? గట్టిగా చెప్పండి. ఆయన మొక్కలు పిచ్చి, చెట్లు పిచ్చి. ఏం చేసేవాడంటే మొక్క కనపడితే చాలు కొనేయాలి. మొక్క కనపడితే చాలు దాన్ని దేని రకంగా అది ఎవరింట్లోదైనా తెచ్చుకోవాల్సిందే, అడిగైనా తెచ్చుకోవాల్సిందే. అయితే ఒక రోజుని ఆయన తోటలో మామిడి చెట్లు ఉన్నాయి, లెగిసినాయి. కానీ ఆయన ఏం చేశాడు అనుకుంటున్నారు? మంచి మామిడి చెట్టు కొన్నాను. అది హైబ్రిడ్ చెట్టు. నిజమేనండి, జరిగింది. మేము ఏం చేసాం, ఇద్దరం కలిసి, గోపి నీకేం పని లేదు కదా ఈరోజు, పలానా రోజు నీకేం పని లేదు, పలానా రోజు రా అన్నాడు. రాంటి ఇద్దరం కలిసి రాజమండ్రి కడుపులంకి వెళ్ళాం. కడుపులంకి వెళ్తే ఇది ఎంతే ఉందండి చెట్టు, దీనంత కూడా లేదు, ఎంతే ఉంది. దానికి ఒక కాడ ఎలాడుతూ ఉంది, మంచి కాయ, మామిడికాయ ఉంది దానికి. అవి చిన్న రసాలు అన్నమాట. అయితే మేం చేసామంటే వెళ్ళారు, గోపి ఇది బాగుంది చెట్టు, చిన్న చెట్టు, అన్ని చెట్లు ఇది బాగా ఉంది, దీనికి కాయ కాసింది, ఇది పట్టుకెళ్దాం, ఇది మళ్ళీ సంవత్సరం ఎక్కువ కాయలు కాసేద్దాం. ఏమన్నారు? ఏం చేసామంటే ఆ చెట్టు నేను అట్టుకుని, ఆయన ఇంకా వేరే మొక్కలు కొనుక్కున్నారు, నేను మా మామిడి మొక్కలు అట్టుకుని ఆటోలో ఎక్కి వచ్చేసామండి. ఇక కాయ ఉందో లేదో పట్టించుకోలేదు మేము. ఏమండి, మేము వచ్చేస్తా ఉన్నాం. ఏమండి, ఆటో ఎక్కాము, ట్రైన్ ఎక్కాము, ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చినప్పటికీ దానికి మామిడికాయ లేదు. ఏం లేదు? ఇంటికి వచ్చినప్పుడు మామిడికాయ లేదు. ఆ మామిడికాయ చూస్తే ఆ ముచ్చుక్కి ఏముందనుకున్నారు? ఏంటి, గొమ్మ ఉంది దానికి. అప్పుడు దాకా మేము చూసుకోలేదు, దానికి గొమ్మెట్టి అతికిచ్చేసాడు మామిడికాయని. ఏం చేశారు? గొమ్మెట్టి అతికిచ్చేసారు. ఇక ఆయన బాధపడతాడని మేమేమనుకోండి, ఏది లేదండి, ఆ మామిడి చెట్టుకు వచ్చిన చిగురండి అది అని నేను అంటాను. గోపి ఏమైందంటే, ఇది నిజంగా దీనికి కాసింది అని అంటావా అంటాడు ఆయన. నిజమైన కాసే ఉంటుందండి, లేకపోతే దానికి ఎందుకు ఉంటుందండి, అది తెగిపోయి ఉంటుందండి, మనం అడవిడికి వస్తున్నాం కదా, ఎక్కడో పడిపోయి ఉంటుందండి, అది వచ్చే సంవత్సరం తప్పకుండా కాసేద్దండి కాయలన్నా. వచ్చే సంవత్సరం కాదు కదా, 5 సంవత్సరాలని 6 సంవత్సరాలని కాస్తలేదు అది. ప్రతి సంవత్సరం నేను వెళ్తాం, మామిడి పళ్ళు సీజన్లో వెళ్తాం, గోపి చెట్టు కాయలేదని కూడా, పోతట్లేదని కూడా. మరలా సంవత్సరం వెళ్ళి ఇలాగ 5-6 సంవత్సరాలైనా ఆ చెట్టు గురించి నాతో మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. మీకు అర్థమవుతుంది ఎట్టకేలకి. ఏమండి, ఎప్పుడుకో 10 సంవత్సరాలకి మొత్తం మీద అది కాయలు కాసింది, ఒక 4-5 కాయలు. అప్పుడు ఆయన సంతోషం చూడాలి. అది ఎంత చెట్టు అయిపోయిందంటే, ఏమండి, అది చెట్టు కంటే, కొబ్బరి చెట్టు కంటే పెద్దది అయిపోయింది. అది ఎంత చెట్టు అని తెచ్చాము, ఎంత చెట్టు అప్పుడే కాతదని తెచ్చాము. అది ఎంత చెట్టు అయ్యాక కాసింది. దాన్ని ఆయన మార్చగలిగాడంటే మార్చలేడు. ఏమని తెచ్చుకున్నాడు? హైబ్రిడ్ అని తెచ్చుకున్నాడు. ఏమని తెచ్చుకున్నాడు? దేవునికి స్తోత్రం. రే పిల్లలు, లోపలికి రండి. దేవునికి స్తోత్రం. అంతే, మనకి ఇంట్లో ఉన్న చెట్టు నచ్చదు, కానీ బయట చెట్టే నచ్చుతుంది, హైబ్రిడ్ చెట్లే నచ్చుతాయి. కానీ ఏం జరిగింది? ఈ చెట్టు కంటే ముందు వేరే చెట్లు కాయలు కాసేస్తున్నాయి, కానీ అది త్వరగా కాయలేదు. నిజంగా జరిగిందండి. కావాలంటే పాస్టర్ గారు మాంజుపళ్ళు ఉన్నారు, మీరు అడగండి వెళ్ళి, కావాలంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు అడగండి, కావాలంటే. అన్ని చెట్లు కాసేస్తున్నాయి కానీ ఇది కాయట్లేదని కూడా. ఇంటి వెనకాల చెట్టు కాస్తుంది, కానీ ఇంటి ముందు వేసుకున్నాడు దాన్ని, చెట్టుని ఇంటి ముందే వేసుకున్నాడు, కూర్చుని కాడ వేసుకున్నాడు దాన్ని, కానీ అది కాస్తుందంటే కాయలేదు. దానికి టైం వచ్చేదోపు కాయలేదు. అది మనమేమనుకుంటాం? అది హైబ్రిడ్ చెట్టు, అది మంచి చెట్టు అనుకుంటాం. లోకంలో ఉన్నాయన్నీ అలాగే కనపడతాయి, లోకంలో ఉన్నదంతా అలాగే కనపడుతుంది. ఆ చెట్టు ఏం చేసిందంటే మా ఇద్దరికి పాఠం నేర్పిందనమాట. ఏం నేర్పింది? ఇక మళ్ళీ కడుపులంకి వెళ్తే ఒట్టు,
ఇక మళ్ళీ కడుపులాంకి వెళ్ళలేదు మేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా ఎన్నోసార్లు ఇలాగే మోసపోతూ ఉంటాం. ఎన్నోసార్లు తిప్పలు పడుతూ ఉంటాం. ఇలాగ ఎన్నోసార్లు మనము భ్రమపడుతూ ఉంటాం. కాబట్టి ఏం చేయాలంటే మనం ఈ కష్టానుభవం వలన వచ్చిన లాభమేమి? దేవుడు పెట్టిన దాన్ని ఎవరైనా తప్పించగలరా? ఎవరూ తప్పించలేరు. ఎవరైనా తప్పిస్తారా? దేవునికి స్తోత్రం. చూడండి, నా కింద మాటను మనం చదివితే 10వ వచనం, నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవం నేను చూచి తిని, దేని కాలమునందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు చదవండి ఒకసారి. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకోవడానికి అది చాలదు, మనకు సరిపోదు. కావున తమ బ్రతుకును శ్రేష్టమైనది ఏదియు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మనం ఆయన చేసే పనులేమీ తెలుసుకోలేము, ఆయన క్రియలేమీ తెలుసుకోలేము. తెలుసుకోగలిగితే ఇంకేంటి కదా, ఏమీ మనకు తెలియదు. కానీ మనం అభ్యాసము పొందవలనని, ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలని, మనము వీటన్నిటిని చూసి చేసి నేర్చుకుని మనం అనుభవం కలిగి మనము మరలా దానిని చేస్తున్నప్పుడు, మరలా పని చేస్తున్నప్పుడు, మరలా కష్టపడుతూ ఉన్నప్పుడు, మరలా సంవత్సరం ప్రయాసపడుతున్నప్పుడు దానిని మరలా జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేస్తున్నట్టే అభ్యాసము పొందుతూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు నేర్చుకున్నది మరలా రేపు ఉండదు, మరలా మనకు కొత్తదే. ఈ దినాన జరిగిన పనులు, ఈ దినాన జరిగినటువంటి సంఘటనలు, ఈ దినాన జరిగినటువంటి సంగతులు, ఈ దినాన జరిగినటువంటి పరిస్థితులు మనం ఏమైనా రేపటి దినాన చూస్తామంటే ఎవరికీ తెలియదు. రేపేమి జరుగునో నీకేం తెలియను, రేపేమి సంభవించునో నీకేమి తెలియను. ఏ నాటికీడు ఆనాటికే చాలును అని రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి పరిస్థితులు చూస్తే ఆయన అంటున్నాడు, ఒకడు అన్నపానమును పుచ్చుకున్నట కంటే దానికంటే శ్రేష్టమైనది ఏదీ లేదు, దానికంటే భాగ్యమైనది ఏదీ లేదు, దానికంటే మంచిది ఏదీ లేదు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మనము నేర్చుకుంటూ ఉన్నాం, మనం తెలుసుకుంటూ ఉన్నాం, మనం అనుభవం పొందుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనకేమిటి అంటే జీవిత పాఠాలు, జీవిత సత్యాలు, యథార్థ సంఘటనలు. ఇవి నేర్చుకున్న తర్వాత మనకు అనిపిస్తూ ఉంటుంది, గడిచిన సంవత్సరం ఎలా ఉందనుకున్నాం, ఈ రోజుకి గడిచిపోయిన కాలంలో ఇప్పటికి ఎలా ఉందనుకుంటున్నాం, మేము ఎలా ఉండేవారు అనుకుంటున్నాం, ఎలా అయిపోయింది అనుకుంటున్నాం అని మనము ఒక్కొక్కసారి జ్ఞాపకం వచ్చినప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు చేయు పనులు, దేవుడు చేసే కార్యాలు, దేవుడు నియమించిన కాలమును, దేవుడిచ్చిన ఆయుష్ను మనము ఏది కూడా ఆయన చేసిన దాన్ని దేన్ని కూడా మనం చక్కపరచలేము, తీయలేము, పక్కకు పెట్టలేము. కానీ దేని కాలమునందు అది చక్కగా ఉన్నట్లు ఆయన చేశాడంతే, అలా జరుగుతుందంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు ఎలా జరగాలనుకుంటున్నావు, నీ జీవితంలో ఎలా ఉండాలనుకుంటున్నావు, నువ్వే మేలు పొందుకోవాలనుకుంటున్నావు, నువ్వే ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటున్నావో దానిని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో అడుగు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఆయన నియమించిన దానిని, ఆయన చేసిన దానిని ఎవడు తప్పించలేడు.
మనకిచ్చినటువంటి అది ఆశీర్వాదమైన, మేలులైన, అభివృద్ధి అయిన, నెమ్మదైన, మంచి అయినా ఏది కూడా ఎవరు కూడా మన దగ్గర నుండి తీయలేరు, దొంగిలించలేరు, దానిని మార్చలేడు. దేవుడు ఖచ్చితంగా మనలందరినీ కూడా తన మెండైన దీవెనలతో నింపుతాడని ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధ మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.